ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో నా శుభాభివందనాలు. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఏదైనా ఒక పనిని మనం చేస్తున్నప్పుడు, ఒక కార్యక్రమాన్ని తలపట్టాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని కొరకు మనం ఎంతో కొంత ఆలోచన చేస్తాం. అలా ఆలోచిస్తున్నప్పుడు మన ఆలోచన విధానంలో పరిస్థితులు బట్టి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకి 15వ తారీఖు నుంచి మన వాళ్ళందరూ వేటలు ప్రారంభించారు. ఇలా వేటలకు వెళుతున్న వారు వారి ఆలోచన విధానాలు ఎలా ఉంటాయని మనం ఆలోచిస్తున్నప్పుడు, బాగా చేపలు పడ్డాయి అనుకోండి, వారి ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. అసలు ఏం పడలేదనుకోండి, వారి ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. చేపలు పడినవాడు రేపటి కోసం ఆలోచించే విధానం ఒకలా ఉంటుంది. చేపలు పడనవాడు రేపటి కోసం ఆలోచించే విధానం ఒకలా ఉంటుంది. పడనవాడు రేపటి కోసం ఎలా ఆలోచిస్తాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట మీరు చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. పడనవాడు, చేపలేం పడలేదు, రేపటి కోసం ఎలా ఆలోచిస్తుంటాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట మనం ఆలోచిస్తున్నప్పుడు, నాయనా రేపటి కోసం మీరు ఏం చేయొద్దు, ఆలోచించొద్దు. అంటే యేసుక్రీస్తు వారు ఈ మాటను చెబుతున్నాడు కదా. చెబుతున్న యేసు కానీ, యేసుతో ఉన్న శిష్యులు కానీ సమస్తాన్ని విడిచిపెట్టుకొని స్వార్థ పరిచర్లో తిరుగుతున్నారు. సమస్తాన్ని విడిచిపెట్టుకొని తిరుగుతున్న వాడు పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పనా? రేపు పరిస్థితి ఎలా ఉంటుంది? గందరగోళంగా ఉంటుంది. వారిని మనసులో పెట్టుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీ దగ్గర ఏమీ లేదు కనుక మీరు లేని ఆ లేమిని బట్టి మీరు రేపటి కోసం చింతిస్తుంటారు కనుక మీరు రేపటి కోసం చింతించొద్దు అని చెప్తున్నాడు. బాగా పడినవాడు రేపటి కోసం ఎలా ఆలోచిస్తాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు, దాని గురించి కూడా సొలొమోను గారు మాట్లాడుతూ సామెతల గ్రంథము 27వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, సామెతల గ్రంథము 27వ అధ్యాయం మొదటి వచనం, రేపటిని గూర్చి అతిశయపడకము. ఉన్నవాడేమో రేపటి కోసం ఏం చేస్తుంటాడు? అతిశయపడదా, ఏం కదలే ఈరోజు ఉన్నాయి కదా, రేపు దాన్ని మనం సర్దుబాటు చేసుకుందాం, ఏం కదలే అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాడు. ఈ మాట చెబుతున్న వ్యక్తి కూడా ఎవరయ్యా అంటే బాగా ఉన్న వ్యక్తే. ఎవరు? సొలొమోను. ఆయనకున్నంత జ్ఞానం, ఆయనకున్నంత ధనం ఆ రోజుల్లో ఎవరి దగ్గర లేదు. ఆయనకి కావలసినంత సమృద్ధి ఉంది. సమృద్ధి ఉన్న ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు. సమృద్ధి ఉన్నవాడు ఎలా ఆలోచిస్తూ ఉంటాడంట? రేపటి కోసం అతిశయపడతాడన్న సంగతి ఆయనకి తెలిసి, నాయన మన దగ్గర ఉన్నది కనుక, ఉన్న దాన్ని బట్టి మనం అతిశయపడతాం కనుక రేపటి కోసం మనం ఏం చేయకూడదు? అతిశయపడకూడదు. అంటే లేనివాడు ఆలోచన విధానం ఒకలా ఉంటుంది, ఉన్నవాడు ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. అంటే లేనివాడు ఆలోచన కోసం కొద్దిసేపు పక్కన పెడితే, ఉన్నవాడు ఆలోచన, చేపలు పడుతున్నవాడు ఆలోచన విధానంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయండి. అతిశయపడిపోతుంటాడు. రేపు ఇచ్చేస్తానండి అంటాడు. ఎలాగే గలుగుతావు? నా దగ్గర ఉంది, రేపు ఇచ్చేస్తాను అంటే వారి మాటల్లో ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ కనబడుతుంటుంది. నీ కాడు ఉన్నాయి కనుక రేపు ఇస్తావు, రేపు నీది కాదు కదా, రేపు ఎలా ఇవ్వగలడు కింద మాట్లాడుతుంటాడు ఆయన. నీ దగ్గర ఉంది కనుక రేపు ఇచ్చేస్తాను అంటున్నావు కానీ ఏ దినము ఏమి సంభవించినో అది నీకు అసలు రేపు నువ్వు ఉంటావో లేదో తెలియనప్పుడు రేపు ఇస్తానని ఎలా చెప్పగలుగుతున్నావు? రేపు నీది కాదు కదా, రేపు నువ్వు ఉంటావో లేదో నీకు తెలియదు కదా, రేపు ఉంటామో లేదో మనకు తెలియపోయినా రేపు వస్తానండి, రేపు ఇస్తానండి అనే మనం ఓవర్ లుక్ లో మాట్లాడుతుంటాం. ఎందుకు అలా మాట్లాడుతుంటే మన దగ్గర ఉన్న దాన్ని బట్టి మనం అతిశయపడుతుంటాం. ఓవర్ లుక్ లో మాట్లాడడం కూడా అంత మంచిది కాదు. మనకున్న స్థితిని బట్టి ఒక్కొక్కసారి ఒప్పంగా మాట్లాడుతుంటాం. మామూలుగా మాట్లాడటం వేరు, ఉన్నది మాట్లాడతాం, ఓకే, ఉన్నది ఒప్పంగా మాట్లాడుతుంటాం, అది కూడా అంత మంచిది కాదు. దాని కొరకు కూడా ఆయన మాట్లాడుతూ పౌలు గారు మాట్లాడుతుంటాడండి. గలతీయులకు రాసిన పత్రిక ఎలా మాట్లాడుతున్నాడో ఆ మాట విధానాన్ని కూడా మనం గమనించగలిగితే, వీళ్ళు ఉన్నదాన్ని బట్టి ఎలా ప్రవర్తిస్తారో, ఎలా వ్యవహరిస్తారో మాట్లాడుతూ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26 వచనాలు కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, మనం ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడక ఉందుము. అతిశయపడటమే ప్రమాదం అనుకుంటే ఈ అతిశయం కూడా ఎలా పడతారట? వృధా. ఓవర్ లుక్ లో మాట్లాడుతుంటాం కొన్ని పదాలు. మనకున్న దాన్ని బట్టి, మనకున్న స్థితిని బట్టి, మనకున్న పరిస్థితులు బట్టి
ఓవర్ లుక్ లో మాట్లాడుతుంటాం. అలా చేయొద్దని చెప్తున్నాడు. అలా చేయొద్దని బైబిల్ చెప్తుంది. కానీ మనకున్న దాన్ని బట్టి మనం బైబిల్ చెప్పినట్లుగా మనం ఏం చేయలేం, దాన్ని జరిగించలేం. కళ్ళు తల కింద ఉండవలసిన కళ్ళు తల మీదకి వెళ్ళిపోతుంటాయి. దేవుడికి ముందే తెలిసి తన పిల్లల విషయమే చెప్తున్నాడు, నాయన రేపటి కోసం నీకున్న దానిని బట్టి నువ్వేం చేయొద్దు, అతిశయపడద్దు. దేవుని పిల్లలుగా మనకున్న దాన్ని బట్టి రేపటి గురించి ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదో యాకోబు గారు మాట్లాడుతూ, యాకోబు ఏమంటున్నారు చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఎలా మాట్లాడకూడదో చెప్తున్నాడు, ఎలా మాట్లాడాలో చెప్తున్నాడు. ముందు ఎలా మాట్లాడకూడదంట దేవుని పిల్లలమైన మనం రేపటి కోసం ఎలా మాట్లాడకూడదంట. 13వ వచనం, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకున్న వారులారా, రేపేము సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. అంటే రేపటి కోసం అతిశయపడుతున్న వారిని చెప్తున్నాడు. రేపు వెళ్తామండి, వేటకి వెళ్తామండి, తెచ్చేస్తామండి, ఇచ్చేస్తామండి అని ఓవర్ లుక్ లో మాట్లాడుతున్న వారిని చెప్తున్నాడు. మేము రేపు ఉంటాము, రేపు ఇచ్చేస్తామని, మేము సంపాదించేస్తాం, మీకు ఇచ్చేస్తామని చెప్పుకునే వారులారా, రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు కదా, మీది ఆవిరి వంటి జీవితం కదా, కళ్ళు మూసుకుంటే నిద్ర లేస్తామో తెలియని జీవితాలు కదా, రేపటి కోసం ఎందుకు నువ్వు అలా ఓవర్ లుక్ లో మాట్లాడుతున్నావు? దేవుని పిల్లలుగా మనం అలా ఓవర్ లుక్ లో ఎప్పుడు ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. మరి ఏమని మాట్లాడాలండి? మాకున్నది రేపటి కోసం ఉన్న మేము రేపటి కోసం ఎలా మాట్లాడాలో కింద చెప్తున్నాడు అండి 15వ వచనం. కనుక ప్రభు చిత్తం అయితే మేము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకోవలను. ఏమని చెప్పాలంట? ప్రభు చిత్తం అయితే రేపు ఇస్తాను బ్రదర్, ప్రభు చిత్తం అయితే రేపు కలుద్దాం బ్రదర్, ప్రభు చిత్తం అయితే రేపు చేద్దాం బ్రదర్ అనాలంట. అంటే ఇచ్చింది ప్రభువే, ఇచ్చింది దానిని బట్టి నువ్వు అతిశయపడకుండా రేపు ఉంటే నేను ఇస్తాను బ్రదర్, అది కూడా ప్రభు చిత్తం అయితే. బ్రదర్ రేపు కలుస్తాను బ్రదరు అని ఈ పదాలు మాట్లాడుతున్నప్పుడు ప్రభు చిత్తం అయితే కలుస్తాను బ్రదర్ అంటావా? అసలు ప్రభు చిత్తం పక్కన పెడతాం. అసలు ప్రభు అన్నాడు ఉన్నాడో లేదో పక్కన పెడతాం. మేము ఉంటామండి, మేము ఉండగలమండి, మేము ఇవ్వగలమండి. అంటే మనకున్న స్థితిని బట్టి, మనకున్న పరిస్థితిని బట్టి అవసరమైతే దేవుడిని ఏం చేస్తుంటాం, పక్కన పెడుతుంటాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ఏది ఇచ్చినా అది ప్రభు చిత్తం వల్లే వచ్చిందని నువ్వు అనుకోవాలి. ఏంటి మీకు చేపలు బాగా పడుతున్నాయండి అన్నాం అనుకోండి, ఏమనుకుంటున్నా తమ్ముడు, బోట్ ఎలా ఉందనుకుంటున్నావు అంటాడు. ఏమనుకుందా, బోటు ఎలా ఉందనుకుంటున్నావు, పడతాయి అంటే ఆ పదాలు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమవుతుంటుంది, నా బోట్ని బట్టి చేపలు పడుతున్నాయని. ఇంకా లుక్ లో మాట్లాడుతుంటాడు, రైతు ఎలా రైతులు అనుకుంటున్నావు అంటాడు, అంటే రైతులు బట్టి చేపలు పడుతున్నాయని ఇంకా లుక్ వేసి మాట్లాడుతుంటాడు. కొత్త తమ్ముడు సీడ్ల వల్ల ఇన్ని చెప్తారు కానీ ప్రభు చిత్తం వల్ల పడుతున్నాయి తమ్ముడు అండవు. ఎందుకో ప్రభుని పక్కన పెడతా ఉంటామండి. అంటే మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న స్థితిని బట్టి, మనకున్న స్థితిగతులు బట్టి తెలియకుండానే మనం దేవుడిని ఏం చేస్తుంటాం, మర్చిపోతాం. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను రేపటి కోసం మీరు ఏం చేయొద్దు, అతిశయపడద్దు. ఒకవేళ అతిశయ పడవలసి వస్తే ప్రభు చిత్తం అండి, ప్రభు చిత్తం వల్లే పడ్డాయండి, ప్రభు చిత్తం వల్లే బతుకుతున్నాం అండి, ప్రభు చిత్తం వల్లే రేపు కలుస్తామండి, ప్రభు చిత్తం వల్లే రేపు నేను ఇవ్వగలనండి అనే ప్రభు చిత్తాన్ని మనం ప్రభు మీద ఆధారపడి అలాంటి పదాలు మనం మాట్లాడగలిగితే మన క్షేమం. అలా ప్రభుని విడిచిపెట్టి మనం అతిశయపడ్డాం అనుకోండి, అతి పెద్ద ప్రమాదంలోనికి వెళ్ళిపోతాం అన్నది బైబిల్ చెప్తుంది. ఏంటి రేపటి కోసం అతిశయపడొద్దు అని బైబిల్ చెప్పిందంటే అర్థం ఏంటి? అతిశయపడితే ఏదో జరుగుతుందనే కదా. అతిశయపడితే ఏదో జరుగుతుందని బైబిల్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మనకున్న స్థితిని బట్టి, స్థితిగతులు బట్టి, వ్యాపారాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ధనాన్ని బట్టి, స్థితిని బట్టి మనం ఎప్పుడు ఏం చేయకూడదు, అతిశయపడకూడదు. ప్రభు వల్లే నాకు వ్యాపారం వచ్చిందండి, ప్రభు వల్లే నేను బతికానండి, ప్రభు వల్లే నేను ఆరోగ్యంగా ఉన్నానండి అని ప్రభును మనం ముందు పెట్టుకోవాలి. ప్రభు మీద ఆధారపడి మనం కొన్ని పదాలు ఏం చేస్తుండాలి, మాట్లాడుతుండాలి. అలా ప్రభుని విడిచిపెట్టి మనకున్న దాన్ని బట్టి మనం అతిశయపడితే జరిగే నష్టం ఏంటో చెప్పనా? ఏం జరుగుతుంది? ప్రభుని కాదని మనకున్న దాన్ని బట్టి మనం అతిశయపడితే ఏం జరుగుతుందో బైబిల్లోకి వెళ్ళి కొన్ని సంగతులు మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందండి. ఎందుకు దేవుడు అతిశయపడొద్దు అన్నాడా మనకు అర్థమవుతూ ఉంటుంది. రేపటి కోసం అతిశయపడితే ఏం జరుగుతుందో బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే లోకాసువార్త 12వ అధ్యాయం 16 నుంచి కొన్ని వచనాలు మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, లోకాసువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి కొన్ని వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పును, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంటను సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును. ఏమనుకుంటున్నాడు? నా పంట సమకూర్చుకొని నా స్థలము చాలదు గనుక తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును అనుకుంటున్నాడట. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి
అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తినికి సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనును. ఏం చేస్తాడంట? రేపటి కోసం తన ప్రాణంతో ఏం చెప్తున్నాడంట? తినో తాగు, మనకు కావాల్సింది ఉందని రేపటి కోసం తన ప్రాణంతో అతిశయపడుతూ మాట్లాడుతున్నాడంట. రేపటి కోసం అతిశయపడుతూ మాట్లాడుతూ ఆయన అంటున్న కొన్ని పదాలు అంటే చెప్పనా? నా ఆస్తి అంటున్నాడు, నా కొట్లు అంటున్నాడు, నా భూమి అంటున్నాడు, నా పంట అంటున్నాడు. నీకు ఎవడొచ్చాడు? అన్ని ఇవన్నీ నాకు దేవుడిచ్చాడు, దేవుని కృపలో నేను సంపాదించాను అన్న మాటలు పక్కన పెట్టి నాది 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 అనే భావంలో మాట్లాడుతూ, నాది నాది అనే భావంలో మాట్లాడుతూ ఓవర్లుక్ లో మాట్లాడేస్తున్నాడు. రేపటి కోసం ఏం చెప్తున్నాడు అంటే, ప్రాణమా తిను, తాగు, సుఖించు, నీ ఇష్టం, ఎంజాయ్ చేయి. అతిశయపడిపోతున్నాడు. రేపటి కోసం తనకున్న తన దగ్గర ఉన్న దాన్ని చూసుకొని రేపటి కోసం తను అతిశయపడుతున్నాడు. అలా అతిశయపడటం వల్ల ఏం సాధించాడయ్యా ఈ ధనవంతుడు? మనం ఆలోచిస్తున్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతుంటాడు, ఈ రాత్రే నీ ప్రాణము, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగునవని అతనితో చెప్పును. దేవుని యెడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండునని చెప్తున్నాడు. ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం కొంతమంది ఏం చేస్తున్నారు? అడుగుతున్నారు. అంటే రేపటి కోసం తనకున్న దానిని బట్టి రేపటి కోసం అతిశయించడం వల్ల జరిగే నష్టం ఏంటయ్యా అంటే చావు. ఇంత సంపాదించి దాన్ని అనుభవించకుండా చచ్చిపోతే సంపాదనకి ఏముండదు, అర్థమే ఉండదు. మనం పడిన కష్టం తినకుండా మనం చనిపోయాం అనుకోండి, ఆ కష్టానికి ఏముండదు, అర్థం ఉండదు. మనం పడింది మనం తినాలి అంటే, మనకున్నదాన్ని మనం సమృద్ధిగా అనుభవించాలంటే దేవుని కృప కావాలి. అలా దేవుని కృప ఉండాలి అంటే, దేవుని కృప వలన సంపాదించాలనే ఒక ఆలోచనలోకి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా నీకున్న దాన్ని బట్టి నువ్వేం చేయవు? అతిశయపడవు. ఇప్పుడు చాలా మంది వారికున్న స్థితిని బట్టి అతిశయపడుతున్నారు. అతిశయపడడం వల్ల జరిగే నష్టం ఏంటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు వారు ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ప్రాణాలు విడిచి, లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. అంటే రేపటి కోసం మనకున్న దాన్ని బట్టి ఎప్పుడు మనం ఏం చేయకూడదు? అతిశయపడకూడదు. ఈ విషయాన్ని మరొకలా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. మనకు చాలా ఉంది, కావాల్సినంత ఉంది, దేవుడిచ్చాడు, ఏమండి ఇదంతా దేవుడిచ్చాడండి అని మనకిచ్చిన దాన్ని బట్టి ఇది దేవుడిచ్చాడని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది. అయితే రేపటి కోసం ఉన్న దాన్ని బట్టి మనం అతిశయపడట్లేదు. అలా అతిశయపడకపోతే ఏం జరగదా అంటే మరొక ప్రమాదం కూడా ఉందండి. ఇక్కడ మనం అతిశయపడలేదు కదా అని ప్రమాదం జరగదు అనుకోవడానికి వీల్లేదండి. మనం అతిశయపడకపోయినా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అదేలా అండి? అతిశయపడితేనే కదా ప్రమాదం చెప్పాడు. అతిశయపడకపోతే ఎందుకు ప్రమాదం జరుగుతుంది అంటే, అతిశయపడకపోయినా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అది ఎలాగో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇగో ఎప్పుడైతే ఈ ఆస్తి, ఈ ధనం ఇదంతా ఇతగాడు సమకూర్చుకున్నాడో, ఈ సమకూర్చుకున్న దీనిని తన కొరకు మాత్రమే వినియోగించుకున్నాడు అనుకోండి. తన కొరకు మాత్రమే వినియోగించుకుంటూ ఇతరుల కొరకు దేవుడిచ్చిన దాన్ని వినియోగించకపోయినా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ విషయాన్ని గమనించాలండి. అతిశయ పడితే ప్రమాదం ఉంది, అతిశయ పట్టలేదు. మేము చాలా మంది అనుకుంటే రేపు మాకు ఉందండి, ఈ దేవుడు ఇచ్చి అనుకుంటాం, మేము అతిశయ పడమండి. ఓకే, అతిశయ పడకపోయినా మరో ప్రమాదం ఉంది. ఏంటి ఆ ప్రమాదం అంటే, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు మాత్రమే కాకుండా నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు దానిని పెట్టకపోతే అయినా కూడా నీకేముంటది? ప్రమాదం. ఏంటంటే మేము కష్టపడుకుని మేము తినాలి కదండి, పక్క వాళ్ళకి ఎందుకు పెట్టాలండి అని మీరు అంటారు. అసలు దేవుడు నీకు ఇస్తుందే దేనికి? పక్క వారికి ఏం చేయడానికి? పెట్టడానికి. ఖచ్చితంగా పేదలను మనం ఏం చేయాలి? కనికరించాలి. దేవుడు నీకు ఉన్నతమైన స్థితి ఇచ్చాడు అంటే, నీ దగ్గరలో పేదలుంటే పేదలను ఖచ్చితంగా మనం ఏం చేయాలి? కనికరించాలి. మేం కష్టపడుకొని మేము తినకుండా వాళ్ళది కనికరించాలంటావేమో. దీనికి సంబంధించి దేవుడు చెప్తున్న కొన్ని విలువైన సంగతులు మనం ఆలోచించగలిగితే, ద్వితోపదేశ కాండము 24వ అధ్యాయం, పేదలకు మనం ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చెప్తూ ఉంటాడండి. ద్వితోపదేశ కాండము 24వ అధ్యాయం 19, 20 వచనాలు కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ద్వితోపదేశ కాండము 24వ అధ్యాయం 19వ వచనం, నీ పొలములో నీ పంట కోయిచున్నప్పుడు పొలములో ఒక పణం మర్చిపోయిన ఎడల అది తెచ్చుకున్నట్టుకు నువ్వు తిరిగి పోకూడదు. పంట ఏరుకుంటూ వెళ్తున్నావు, ఏరుకుంటూ వెళ్తున్నప్పుడు 4 చేపలు మర్చిపోయావు. అలా ఏరుకుంటూ ముందుకెళ్ళిపోవాలి తప్ప మర్చిపో 4 చేపల కోసం వెనక్కి రాకూడదంట. ఎందుకు రాకూడదంట? నీ దేవుడైన యెహోవా నువ్వు చేయు పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును, తండ్రి లేని వారుకును, విధవరాళ్ళకును ఉండవలెను. కొన్నిటిని నువ్వు విడిచిపెట్టాలి. ఒకవేళ కొన్నిటిని విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు విడిచిపెట్టిన దానికోసం వెనక్కి తిరిగి మళ్ళీ ఏం చేయకూడదు? అది నీదే, నీ పొలంలో పండింది, అది నీదే. వాళ్ళు మర్చిపోయినా విడిచిపెట్టినా నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు, మళ్ళీ దాన్ని ఏరుకునే ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకు నువ్వు తిరిగి తిరగకూడదు, ఎందుకు దాన్ని ఏరుకోకూడదు అంటే, నీ చుట్టూ ఉన్న బేదలు దాన్ని ఏం చేయాలి? తినాలి. వారి కొరకు నువ్వు దాన్ని ఇచ్చేయాలంట. అక్కడ అంటున్న పదాన్ని మీరు చూడగలిగితే ఏమంటారు చూడు, నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించినట్లు. అంటే నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే నీకున్న దాంట్లో కొంత ఎవరికి పెట్టాలి? బేదలకు పెట్టాలి, పరదేశులకు పెట్టాలి,
తల్లిదండ్రులు లేని వారు పెట్టాలి, దిక్కు లేని వారికి పెట్టాలి, విధవరాళ్ళకి పెట్టాలి. అలా నువ్వు పెడితే దేవుడు నువ్వు చేసే పనులన్నింటిలో ఏం చేస్తాడు? ఇంకా ఆశీర్వదిస్తాడు. వెళ్తే పడుతున్నా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓకే, ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీకున్న దాంట్లో కొంత ఏం చేయాలి? బేదలకు సహాయం చేయాలి. 19 20 కూడా చూడండి. నీ ఒలీవ పండ్లను ఏరుకున్నప్పుడు నీ వెనకనున్న పెరుగును ఏరుకొనకూడదు, అవి పరదేశులకును తండ్రి లేని వారుకును విధవరాండ్లకును ఉండవలను. నీ ద్రాక్ష పండ్లను కోసుకున్నప్పుడు నీ వెనకనున్న పెరుగును ఏరుకొనకూడదు, అది పరదేశులకును తండ్రి లేని వారుకును విధవరాండ్లకును ఉండవలను. నువ్వు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉంటువని జ్ఞాపకము చేసుకొనుము, అందుచేత ఈ కార్యము చేయవలనని జ్ఞాపకము చేసుకొనుము. ఈ రోజు నీ స్థితి బాగుంది, కానీ ఒక రోజు నీ స్థితి ఎలా ఉండేది? ఏమీ లేని స్థితి. ఏమీ లేని స్థితిలో నుండి నువ్వు ఉన్నతమైన స్థితికి వచ్చావు కనుక ఏమీ లేని స్థితిలో నువ్వు ఎలా ఆలోచించావో ఏమీ లేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా అలా ఆలోచిస్తుంటారు. వారి కొరకు నీకున్న దాన్ని ఏం చేయాలి? కొంత సహాయం చేయడానికి నువ్వు ఇష్టపడాలి. సహాయం చేయడానికి ఇష్టపడాలి. ఎప్పుడు మీరు గమనించుకోండి, చుట్టూ ఉన్నవారి పరిస్థితి బాగాలేదు, నా పరిస్థితి బాగుంది అంటే అర్థమేంటి చెప్పనా? చుట్టూ ఉన్నవారిని నువ్వేం చేయాలని, చుట్టూ ఉన్న వారికి నువ్వు సహాయం చేయాలని, సహాయం చేసే గొప్ప మనసు నువ్వు కలిగి జీవించాలనే. చుట్టూ ఉన్న వారికి లేకపోయినా దేవుడు నీకు ఇచ్చాడని అర్థం. ఉదాహరణకి 10 బోట్లు వేటకెళ్ళారు, ఒక బోటుకి చేపలు పడ్డంటే అర్థం ఏంటి? దేవుడు నీకు ఇస్తున్నాడంటే అర్థం ఏంటి చెప్పనా? నీకు ఇస్తున్నాడని చెప్పనా? మిగతా 10 బోట్లకి ఇచ్చిన ఎవరికి పెట్టడని, నువ్వు మాత్రమే అందరికి పెడతావన్న గొప్ప మనసున్న వాడు అని దేవుడు నీకు ఇస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీకున్న దాంతో నువ్వు అతిశయ పడుతున్నావు. నీకున్న దాంతో నువ్వేం చేసుకుంటున్నావు? నా ప్రాణమా తిను తాగు సుఖించని నీ కొరకు ఉన్నదాన్ని నువ్వేం చేసుకుంటున్నావు? వినియోగించుకుంటున్నావు. నీకున్నది దేవుడు నీకు ఇచ్చినది నీ కొరకు వినియోగించుకోవడం తప్పలేదు. నీ కొరకు నీవు వినియోగించుకోవడం. ఈ క్రమంలో ఏం చేయాలంటే నీ చుట్టూ ఉన్న పేదలకు కూడా ఏం చేయాలి? నువ్వు సహాయం చేయాలి. ఈ సహాయం చేయకపోతే ఏమవుతుందండి అంటామో. సహాయం చేయకపోతే ఏమవుతుంది? సహాయం చేయకపోతే ఏమవుతుందండి? సహాయం చేయకపోతే ఏమవుతుంది? నీకున్న దాన్ని బట్టి పేదోడు తండ్రి అక్కడికి అంతా ఇచ్చావు నాకేం పెట్టట్లేదని నిన్ను బట్టి అడు ఏడ్చాడు అనుకోండి, చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందంట. చాలా పెద్ద ప్రమాదం జరుగుతుందంట. చూడండి, ఆ మాట కూడా చూడండి. సామెతల గ్రంథము 11 అధ్యాయం 26 వచనం. సామెతల గ్రంథము 11 అధ్యాయం 26 వచనం. ధాన్యమును బెగబెట్టు వానిని జనులు శపించుదురు. అంటే అర్థం ఏంటి? నీకొంత ధాన్యం కావాల్సిన తిండి కాడుంది, నువ్వు ఎవరికి ఇవ్వకుండా నువ్వు మాత్రం తినేస్తావు అనుకోండి. చుట్టూ ఉన్నవారు వాడికి ఏమీ పెట్టట్లేదని ఆ ధాన్యాన్ని బట్టి, నువ్వు బెగబెట్టిన ధాన్యాన్ని బట్టి జనులు ఏం చేస్తారు? శపిస్తారు. దాన్ని అమ్మివాని తల మీదకు దీవెన వచ్చును. అంటే ఖచ్చితంగా నీకున్నది అమ్మని ఇవ్వాలి, ఖచ్చితంగా సహాయమైన చేయడానికి నువ్వు ఏం చేయాలి? ముందుకెళ్ళాలి. అంటే అలా ధనాన్ని లేదా ఆ బియ్యాన్ని లేదా ఆహారాన్ని నువ్వు ఎవరికి పెట్టకుండా నువ్వు బిగించడం వల్ల, నీ ఇంట్లో నువ్వు పెట్టుకోవడం వల్ల, నువ్వు మాత్రమే తినడం వల్ల దాని విషయమే జనులు ఏం చేసే అవకాశం ఉంది? శపించే అవకాశం ఉంది. శపించి తగిలేద్దా అంటే ఖచ్చితంగా తగులుతుంది. హేతు లేని కారణాలు తగలపోవచ్చు, కానీ హేతు ఉన్న కారణాలు ఖచ్చితంగా తగులుతాయి. ద్వితీయోపదేశ కాండం చూడండి. ద్వితీయోపదేశ కాండం ఏం చెప్తున్నాడు? ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 7వ వచనం నుంచి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు పురములలో ఎక్కడైనను నీ సహోదరులో ఒక భేదవాడు ఉండిన ఎడల, భేదవాడైన నీ సహోదరుని కర్ణింపకుండా నీ హృదయమును కఠినపరచకొనకూడదు. నీ చుట్టూ ఉన్న భేదలకు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో కొంత ఏం చేయడానికి ఇష్టపడాలి? నువ్వు సహాయం చేయడానికి ఇష్టపడాలి. దాన్ని నువ్వు బెగపెట్టకూడదు. భేదలకు ఇచ్చే దాంట్లో నువ్వు బెగపెట్టకూడదు. నీ హృదయాన్ని కఠినపరచుకోనకూడదు అని చెప్తున్నాడు. అంటే మాట్లాడు చూడండి. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యకముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత ఆవశ్యంగా వానికి అప్పు ఇవ్వాలను. అవసరమైతే ఆ అప్పు ఇచ్చేంత స్థితి నీకుంటే అప్పు ఇవ్వడానికి కూడా నువ్వేం చేయాలి? ఇష్టపడాలి. అప్పు ఇవ్వడానికి కూడా ఇష్టపడాలి. చెప్తున్నాడు, ఇంకా చెప్తున్నాడు. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైందని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండినట్లు జాగ్రత్త పడము. భేదవాడని నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నువ్వు వానికి ఏమీ ఇవ్వకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గురించి యెహోవాకు మొర్రపెట్టును, అది నీకు పాపమగును. పాత నిబంధన ప్రకారంగా ఒకరికి అప్పు ఇచ్చిన తర్వాత 7 సంవత్సరాల లోపు తీరిస్తే ఓకే, 7 సంవత్సరాల తర్వాత వరకు తీర్చలేదు అనుకోండి, నువ్వు ధనాన్ని తీయాలంట. పాత నిబంధన ప్రకారంగా 7 సంవత్సరాల వరకు అప్పు తీర్చాడా? ఓకే. తీర్చకపోతే ఏం చేయాలి? వదిలేయాలంట. ఈ లోపు 7 సంవత్సరాలు దాటిపోతే మనం వదిలేయాలి కదా. ఈ లోపు టమారు విదిలేసి మళ్ళీ నోట్లు తిప్పిరాసుకోవడాలు చేస్తారు కొంతమంది. నోట్లు తిప్పిరాసుకోవడాలు ఇలాంటి ఏమైనా చేస్తాయేమో, నువ్వు జాగ్రత్త అయినా దేవుడు చెప్తున్నాడు. అంటే పేదవారి విషయమే దేవుడు ఆలోచిస్తున్న విధానాన్ని మీరు గమనిస్తున్నప్పుడు పేదలకు ఖచ్చితంగా ఏం చేయాలని చెప్తున్నాడు? సహాయం చేయాలన్నాడు. అంటే నీకున్న సమృద్ధిని బట్టి, నీకున్న స్థితిని బట్టి నువ్వు అతిశయపడిపోకుండా నువ్వు తింటూ నీ చుట్టూన్న పేదలకు ఏం చేయాలి? సహాయం చేయాలి. అలా సహాయం చేయకపోతే ఏం జరుగుతుందంట? నీ సహోదరుడి ఎడల కటాక్షము చూపక నువ్వు వానికి ఏమీ ఇవ్వకపోయిన ఎడల ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొర్రపెట్టును, అది నీకు పాపం అయిపోయే ప్రమాదం ఉంది.
అని అంటూ కింద మాట్లాడుతున్నాడు అండి. నువ్వు నిశ్చయముగా వానికి ఇవ్వవలను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఏడో నేను కష్టపడకండి, నేను సంపాదించడం నా కష్టాలు ఆడుకోవడం అని ఇచ్చినప్పుడు కూడా ఇచ్చకూడదంట. విచారపడకూడదు, సనుక్కోకూడదు, సిరాకు పడకూడదు. దేవుడు నీకు ఇచ్చాడు, నీకు ఇచ్చిన దాంట్లో కొంత వాడికి ఏం చేస్తున్నాడు, నువ్వు ఇవ్వాలి. నువ్వు మనసులో కూడా విచారపడకూడదు చెప్తున్నాడు. ఇందువలన నీ దేవుడే యెహోవా నీ కార్యములన్నిటిలో, నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలో నిన్ను, అంటే నువ్వు ఎంతో కొంత పేదలకు సహాయం చేయడం వల్ల దేవుడు విడిచిపెట్టాడంట. మరింతగా దేవుడు నేను ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. ఏమండి, మన దగ్గర ఉన్నదాన్ని పేదలకు ఇస్తే ఎంత ఇచ్చేస్తామరా? పెడితే పట్టిన ముద్ద పెడతాం, లేదా 10 రూపాయలు, అంతగా నేను ఇచ్చేస్తాను చెప్పండి. పట్టిన ముద్ద 10 రూపాయల వల్ల మనకు ఒరిగిపోయిందంటే ఏమి లేదంట. ఇలా మంచి కార్యాలు చేయడం వల్ల దేవుడు చూస్తాడంట. మనం చేసే పనుల్లో మరింత ఉన్నతంగా దేవుడు ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. అప్పటికే నువ్వు ఆశీర్వదింపబడ్డావు, ఇంకా దేవుడు నేను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలంటే నీకున్నది ఖచ్చితంగా పేదలకు ఏం చేయాలి, సహాయం చేయాలి. అంటే మన కాడ ఉన్న దానిని బట్టి అతిశయపడితే ప్రమాదం, అతిశయపడకపోయినా నీకున్నది నువ్వు మాత్రమే తింటూ పేదలకు సహాయం చేయకపోయినా కూడా ప్రమాదం. అది పాపమయ్యే ప్రమాదం ఉంది, వాటి శపించే అవకాశం ఉంది. ఆ శాపం ఖచ్చితంగా నీకేమవుతుంది, తగులుతుంది. అంటే మనకు ఉన్నదానిని బట్టి అతిశయపడకూడదు. పడకపోవడమే కాదు, అతిశయపడడం మనం పేదలు ఖచ్చితంగా సహాయం చేయడానికి ఎప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇష్టపడుతుండాలి, తగిన సహాయం ఖచ్చితంగా చేయాలి. సహాయం కూడా చేస్తున్నామండి. ఇంకేమైనా నష్టం ఉందంటే, సహాయం చేస్తే నష్టం ఉండకపోవచ్చు, సహాయం చేసినా కూడా మరొక విషయం కూడా నువ్వు చేయాలి. మరొక విషయం చేయకపోయినా కూడా నీకు ప్రమాదం ఉంది. ఏంటి ఆ ప్రమాదం మనం ఆలోచించగలిగితే, నీ దగ్గర ఎవడో కూడా పని చేయబెట్టే కదా, ఎవడో కూడా నీ దగ్గర కష్టపడబెట్టే కదా నువ్వు కొంత ధనాన్ని సమకూర్చుకోలేవు. ఉదాహరణకండి, వేటకు వెళ్ళాం, 1,00,000 రూపాయలు పడ్డాయి. నువ్వు ఒక్కడ వెళ్ళడం వల్ల పడ్డాయా 1,00,000? నీతో పాటు మరొక 6 రైతులు కష్టపడితే కానీ ఏం రాలేదు, 1,00,000 రాలేదు. వచ్చిన 1,00,000 తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోకూడదు. మరి ఏం చేయాలి, నీతో ఎవడైతే కష్టపడ్డాడో వాడి కష్టానికి తగిన ఫలితాన్ని ఆడ బాగా అడిగి ఏం చేయాలి, నువ్వు ఇచ్చేయాలి. ఇస్తాం కదండి అంటాం, ఇస్తాం. ఎప్పుడు, ఈరోజు ఏటకెళ్ళి వస్తే ఎప్పుడు బాగాలు, నెల తర్వాత బాగాలు. మరీ గొప్ప వాళ్ళు ఉన్నారు, 2 నెలలు కూడా బాగా వేసేవాళ్ళు ఉన్నారు. మా వెంకటేష్ అన్నీ వచ్చేలేదు, వాళ్ళు బోటు కోసం మాట్లాడుకునే మాట్లాడంటే, మరి వేటకెళ్ళి రాగాలు బాగా వేసేస్తారంట. వేటకెళ్ళి రాగాలు బాగా వేస్తారంట, బాగాలు డబ్బులు ఇచ్చేస్తారంట. అక్కడ చేపల డబ్బులు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ కోసం చాలా గొప్పగా చెప్తుంటారు రైతులందరూ. వాళ్ళ బోట్లో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఆ బోట్లోనే వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే పడిన కష్టాన్ని వెంటనే ఏం చేస్తుంటారు, వెంటనే ఇవ్వకపోతే ఏమవుతుందండి అన్నాం అనుకో, వెంటనే ఇవ్వకపోతే ఏం జరుగుతుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక ముందు ద్వితీయోపదేశ కాండం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం. నీ దగ్గర ఎవరైనా పని చేసినప్పుడు ఆ కష్టాన్ని మనం ఏం చేయకూడదు. 24వ అధ్యాయం 14వ వచనం. నీ సహోదరులోనేమి, నీ దేశమందలి, నీ గ్రామంలో ఉన్న పరదేశంలోనేమి దీనుడైన వాడు, దరిద్రుడైన కూలివారిని బాధింపకూడదు. నీ దగ్గర ఎవడైనా లేక వాడి పరిస్థితి బాగోక 1,00,000కో 2,00,000కో నీ దగ్గర కుదిరేడు అనుకోండి, వాడిని ఏం చేయకూడదు, నువ్వు బాధించకూడదు. నీకున్న స్థితిని బట్టి నువ్వు సలంగా ఉన్నాయి అది డబ్బులు ఇచ్చావని అదిమాయిషి చేసి వారి మీద నువ్వు మాట్లాడకూడదు. అది చాలా ప్రమాదం. చాలా మంది డబ్బులు ఇచ్చిన తర్వాత, రైతులు డబ్బులు ఇచ్చి ఎవరి కోసం చేయమని అదిమాయిషితో మాట్లాడుతుంటారండి. అలా మాట్లాడకపోతే పని చేయని పరిస్థితి. అలా మాట్లాడదు అనుకోండి, రైతులు ఏం చేయరు, రైతులు మాట్లాడరు. వాడు మాట్లాడే కదా అని మనం ఎలా పడితే అలా మాట్లాడుతుంటాం. కానీ బైబిల్ చెప్తుంది, ఒకడు వాడు లేని స్థితిని బట్టి, వాడి పరిస్థితి బాగోక నీ దగ్గర కూలికి చేరినప్పుడు వాడిని నువ్వేం చేయకూడదు, బాధింపకూడదు అని చెబుతూ పొలం మాట్లాడుతున్నాడా. ఏ నాటి కూలి ఆనాడు ఇవ్వవలను, సూర్యుడు అస్తమింపక మునిపే వానికి ఇవ్వవలను. వాడు భేదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్రపెట్టినేమో, అది నీకు పాపమైను. ఏటకెళ్ళి వచ్చిన తర్వాత ఆడి కష్టం ఆడికి ఇవ్వలేదు అనుకోండి, కష్టపడి వచ్చాం, డబ్బులు మొత్తం సరకు తీసుకున్నాడు, ఇంట్లో ఏమీ లేదు, ఇస్తే బాగున్ను అనుకుంటాడు. నువ్వు అడిగితాడు, ఆడు ఇవ్వలేదు అనుకోండి, వాడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీకేమైపోయే ప్రమాదం ఉంది, పాపమయ్యే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు నేను మనవాళ్ళందరితో చెప్పాలనుకున్న మాట, వీలైనంత వరకు వేటకెళ్ళి వచ్చిన వెంటనే వాడి కష్టాన్ని మీ దగ్గర ఉంచుకోకండి, వాడి కష్టాన్ని పంచి ఇచ్చేయండి. ఏమండి ఎందుకు ఇవ్వాలి అంటే, పంచి ఇవ్వకపోతే వాడు నిన్ను కోసం నీ గురించి ఏం చేస్తారు, దేవుడికి దేవా నేను కష్టపడి వచ్చాను, వాడు ఇంట్లో పెట్టుకున్నాడు, నా కష్టాన్ని అయితే ఫలితం నాకు ఇవ్వలేదని వాడు దేవునికి మొరపెడితే అది నీకు పాపం అయిపోయే ప్రమాదం ఉంది. ఏదన్నా పాపం చేస్తే పాపం వస్తే ఓకే అండి, ఏమి చేయకుండానే పాపం వస్తే ఎలా? అంటే ఇక్కడ ఉన్న వాటర్ పరిస్థితులు మనం గమనిస్తున్నప్పుడు వాటర్లో డబ్బులు త్వరగా ఇవ్వకపోవడం అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్న సమస్యలు బట్టి నేను మాట్లాడలేదు, కానీ కొన్ని ఏరియాలో, అక్కడ ఉప్పాడ ఏరియాలో అనుకోండి, వేటగాళ్ళు రాగాలే అక్కడ డబ్బులు ఇచ్చాడు, అక్కడ బాగా సీట్ వెళ్ళిపోతారంట. అలాంటి వాతావరణం ఇక్కడ లేదు. వీలైనంత వరకు అలాంటి వాతావరణం మనం సృష్టించుకొని ఉన్నంత వరకు రైతులకు వాడి కూలి వాడికి ఇచ్చి పంపించడానికి మనం ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి. మనకున్న సమృద్ధిని బట్టి, దేవుడిచ్చిన సమృద్ధిని బట్టి, ఈ సమృద్ధి వలన వాడికి పని చేసిన వాడికి ఇవ్వలేదన్న కారణంతో వాడు మనల్ని బట్టి ఏడిస్తే అది మనకు పాపమయ్యే ప్రమాదం ఉంది కనుక, దానివల్ల కూడా మనకు నష్టం జరిగే ప్రమాదం ఉంది కనుక, మనకున్న దాన్ని బట్టి మనం అతిశయపడటం కాదు, మనకున్న దాన్ని బట్టి మనం ఏం చేయాలి, పేదలకు పంచాలి. పేదలకు పంచడమే కాదు, మన దగ్గర ఎవరైనా పనిచేస్తే ఏ నాటు కూలి ఆ నాటుకు ఇవ్వడానికి మనం ఏం చేయాలి, తగిన పరిస్థితులు మనం అనుకూలపరచుకోవాలి.
ఆడు మొరపెట్టే ప్రమాదం, ఆడు మొరపెడితే ఖచ్చితంగా పాపం అయిపోతుంట. ఇదే విషయాన్ని కొత్త నిబంధనలో కూడా మాట్లాడుతుంటాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-4 వచనాలు కూడా మీరు చూడగలిగితే, ఇదిగో ధనవంతులారా, మీ మీదకు ఒత్తిడి ఉపద్రవముల గురించి ప్రలాపించి ఆడండి. మీకున్న సమృద్ధిని బట్టి కూడా మీ మీదకు ప్రమాదం వచ్చే అవకాశం ఉందంట. మీ దగ్గరికి ఉన్న ధనాన్ని బట్టి మీకు ప్రమాదం వచ్చే అవకాశం ఉందంట. మీకున్న స్థితిని బట్టి, స్థితిగతులు బట్టి మీ మీదకు ప్రమాదం వచ్చే అవకాశం ఉందంట. ధనవంతులారా, సమృద్ధిగా ఉన్నవారులారా, మీ మీదకు ప్రమాదం రాబోతుంది. దాని విషయం మీరు ఏడవండి అని చెబుతూ మాట్లాడుతున్నాడు. మీ ధనము చెడిపోవును, మీ వస్త్రములు చిమ్మిట కొట్టి ఆయను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయును. అంత్యదినములు యందు ధనమును కూర్చుకుంటారు. ఈ చివరి దినాలలో మనం ఎప్పుడు ఎంతకాలం బతుకుతామా, ఎంతకాలం వెళ్ళిపోతామో మనకు తెలియదు కనుక ఈ చివరి దినాల్లో ఉన్నతంగా దేవుని పని మనం చేస్తుండాలి, దేవుని కార్యక్రమం చేస్తుండాలి. అలా చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప ఏదో ధనాన్ని కూర్చేసుకోవాలి, మనకున్న దాన్ని మనం బట్టి మనం అతిశయపడాలని మీరు ఇలాంటి ఆలోచనలకు మీరు వెళ్ళొద్దని చెప్తూ ఒక పదం మాట్లాడుతుంటారు. 4వ వచనం, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇవ్వక మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. ఇక్కడ మోసం కోసం మాట్లాడుతున్నాడు. ద్వితోపదేశ కాండంలో కూలి కోసం మాట్లాడుతున్నాడు. వాడు కూలి వాళ్ళకి ఇచ్చేయాలంట, వాడు కూలి వాడికి ఇచ్చేయాలి, ఇవ్వకపోతే ప్రార్థన చేస్తే పాపం అయిపోతుంది అంటాడు. ఇక్కడే మాట్లాడుతున్నాడు అంటే వాడికి 50 రూపాయలు వెళ్ళాలనుకోండి, 40 రూపాయలు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారండి. 10 రూపాయలు ఏం చేస్తారు, కింద మేసి లెక్కలేసి, ఏమండి ఆ లెక్కలు ఈ లెక్కలేసి ఎక్స్ట్రా లెక్కలేసి ఆడికి 50 రూపాయలు రావాల్సింది 40 రూపాయలు చేస్తారంట. 10 రూపాయలు ఏం చేస్తారంట, మోసం చేస్తారు. అసలే నువ్వు ధనవంతుడు కదా, నీకే సమృద్ధి ఉంది కదా, నీకే 6 భాగాలు వస్తాయి కదా, ఒక భాగం వచ్చిన వాడి దగ్గర, ఒక భాగం తీసుకున్న వాడి దగ్గర 10 రూపాయలు ఒక్కడి వల్ల మనకు ఒరిగేదంటే ఏమి లేదు. అవసరం 10 రూపాయలు ఇవ్వడం వల్ల మనకు నష్టం అంటే ఏమి లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంట, ఆడికి ఇవ్వాల్సిన 50లో కూడా 10 రూపాయలు ఎక్కేస్తారంట. అన్నదండి తారుమారు లెక్కలేసి డబ్బులు మిగిలించుకునే సరంగులు కూడా లేకపోలేదు. దేవుడు నీకు సమృద్ధి ఇస్తున్నాడంటే ఆ సమృద్ధి డబుల్ ట్రిపుల్ అవ్వాలంటే నువ్వు నీ దగ్గర పనిచేసేవాడిని ఏం చేయకూడదు, నువ్వు మోసం చేయకూడదు. అదే మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇవ్వక మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొరపెడుతున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవిలో చొచ్చి ఉన్నవి. నీ దగ్గర పని చేసేవాడు ప్రార్థన చేస్తే పరలోకి వెళ్ళిపోతాంట. నువ్వు చేస్తే పరలోకి వెళ్తాదో నాకు తెలియదు, కానీ నీ దగ్గర ఒక పని చేసి ఆ పని చేసిన వాడికి నువ్వు సరిగ్గా ఇవ్వకపోతే, పని చేసిన వాడికి నువ్వు మోసం చేసావు అనుకోండి, ఖచ్చితంగా వాడి ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోతుంట, పరలోకి వెళ్ళిపోతుంట. పరలోకి వెళ్ళిపోతే ఊరుకుంటాడు దేవుడు? పరలోకి వెళ్ళిపోతే దేవుడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు, మనకు శిక్షిస్తాడు. కష్టపడిన వాడి కష్టాన్ని మనం ఎప్పుడు ఏం చేసుకోకూడదు, దోచకూడదు. కష్టానికి తగిన ఫలితాన్ని మనం ఖచ్చితంగా వాడికి చేయాలి. అలాగని సరంగులు కష్టపడలేదా నేను అన్నాను, సరంగి ఎంతో ధనాన్ని తీసుకొచ్చి అప్పులు చేసి తీసుకొచ్చి ఇస్తాడు, నేను కాదన్నావు. నువ్వు దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఆ బోటు మీద నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావు, పొందుతావు. రైతులకు నువ్వు దాన్ని ఏమంటారు, కట్నాలు వాడకాలు ఇచ్చావు, ఎక్కడో అప్పు చేసి ఇచ్చావు, అందుకే నీకు ఎన్ని ఇస్తున్నారు భాగాలు, నీకు 6 భాగాలు వస్తాయి. నీకున్న దాంతో నువ్వు సంతృప్తి చెందు, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వు నీ రైతుకి వాడి దగ్గర మోసం చేసే ప్రయత్నాలు కానీ, వాడి కూలిని లేటుగా ఇచ్చే ప్రయత్నాలు కానీ మనం ఎప్పుడు ఏం చేయకూడదు. అంటే మనకున్న దాన్ని బట్టి మనం అతిశయపడకూడదు. అతిశయపడిన ప్రమాదమే, ఉన్నది పేదలకు పంచకపోయినా ప్రమాదమే. మన దగ్గర పనిచేసిన వాడు కూలీని మనం టయానికి ఇవ్వకపోయినా ప్రమాదమే, టయానికి ఇచ్చినా కూడా 10 రూపాయలు లొక్కేసినా ప్రమాదమే. గనుక ఈ రైతులు, ఈ కూలివాడు మొరపెడితే మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనుక మనం ప్రమాదంలోనికి వెళ్లకుండా ఉండాలంటే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆనందిద్దాం. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి అతిశయపడకుండా మనం తిందాం, అనేకులు పెడదాం. దేవుని పనిని ఉన్నతంగా మనం జరిగించడానికి మనం ప్రయత్నం మనం చేద్దాం. కనుక రేపటి కోసం అతిశయపడేవాడు ప్రమాదంలో పడతాడన్న సంగతి మనకు అర్థమవుతుంది. కనుక మనకున్న దాన్ని బట్టి మనం ఎప్పుడు అతిశయపడకూడదు. ఒకవేళ అతిశయపడాల్సి వస్తే ఇది ప్రభు ఇచ్చాడండి, ఇది ప్రభు వల్లే సంపాదించాడండి అని మనం ప్రభు పేరును గొప్పగా వాడాలి. అలా ప్రభు పేరును వాడడమే కాదు, ఆ ప్రభు పేరుతో ప్రభు వలన సంపాదించిన దాంట్లో నువ్వు తింటూ నీ చుట్టూ ఉన్న వారికి వీలైనంత వరకు సహాయం చేయడానికి నువ్వేం చేయాలి, ప్రయత్నం చేయాలి. ఎవరి కష్టాలు మనం ఏం చేయకూడదు, ఇప్పుడు దోచుకోకూడదు. ఎవడన్నా నీ దగ్గర కష్టపడితే ఖచ్చితంగా ఆ కష్టాన్ని మనం ఎప్పుడు గమనించండి. ఊరకనే ఏ పని చేయించుకోకండి, ఎవరితో ఏ పని చేయించుకోకండి. ఆడు ఎంతో కొంత మన దగ్గర ఏమేడు కష్టపడ్డాడు, ఎంతో కొంత కష్టపడ్డాడు కనుక ఆడి కష్టానికి మనం ఎంతో కొంత పెట్టాలి. వాడికి వాడు వదిలేండి, మీ దగ్గర చేయడం నాకు ఇష్టం అంటే అని చేసి వెళ్తే ఓకే. మనమే కావాలని ఎగ్గొట్టాం అనుకోండి, అది బయటికి వెళ్ళి ప్రార్థన చేస్తే, నా పాయింట్ మీకు అర్థం లేదు. ఓకే, ప్రేమతో కష్టపడ్డాడు, మీ దగ్గర పనిచేయడం నాకు ఇష్టం అంటే ఎవరో చేయాలనుకుంటున్నా ఫ్రీగా అనుకోండి, ఓకే. కానీ అలా కాకుండా ఏమైనా ఇస్తారు అయ్యారు అనుకోండి, ఆడున్నాడు అరే పొరా అని అన్నాం అనుకోండి, ఆడి కష్టాన్ని మనం ఏం చేసినట్లు, దోచేసిన వారు అవుతాం. ఎవరి కష్టాన్ని మనం ఎప్పుడు ఏం చేయకూడదు, దోచుకోకూడదు. మన దగ్గర పని చేసేవాడు, మన కొరకు పని చేసేవాడు ఎప్పుడు మనల్ని బట్టి ఏం చేయకూడదు, ఏడవకూడదు, దుఃఖించకూడదు, దేవునికి ప్రార్థన కూడా చేయకూడదు.
ఇక ఆధ్యాత్మిక కోణంలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, ఆధ్యాత్మిక కోణంలో కూడా మనం వెళ్ళి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మీ కొరకు పనిచేస్తున్న సేవకుల విషయంలో కూడా మీరు అతగాడు కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఆ కష్టాన్ని కూడా దోచడానికి మనం ఎప్పుడు ఏం చేయకూడదు, ప్రయత్నించకూడదు. ఆధ్యాత్మిక కోణంలోకి వెళ్ళి సేవకుల విషయం కూడా మనం మాట్లాడగలిగితే, సేవకుల విషయంలో కూడా మనం విశ్వాసులుగా మనం ఎలా ఉంటాం, విశ్వాసులుగా మనం ఎలా ఉండకూడదు చెబుతుంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16-17 వచనాలు కూడా మనం జాగ్రత్తగా చూడగలిగితే, ముందుగా తిమోతికి రాసిన 2వ పత్రిక చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, 17-18 వచనాలు కూడా మీరు చూడగలిగితే, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడిన వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. మీకు దేవుని వాక్యం చెప్పే దేవుని సేవకుల విషయంలో కూడా మనం ఎలా ఉండాలంట, సన్మానించాలంట. ఆ సన్మానం కూడా మామూలు సన్మానం కాదంట, రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా మనం ఏం చేయాలంట, ఎంచాలంట. సేవకులను ఎప్పుడు మనకు వాక్యం చెప్పే సేవకుల విషయంలో మనం ఎప్పుడు లోకుగా మనం ఏం చేయకూడదు, మాట్లాడకూడదు, చిన్నగా మాట్లాడకూడదు, చిన్న చూపు చూసి అసలే మాట్లాడకూడదు అంట. బైబిల్ చెబుతున్న మాట మనం గమనిస్తున్నప్పుడు వారిని రెట్టింపు సన్మానంగా మనం ఎంచాలంట అని అంటూ పదం మాట్లాడుతున్నాడు అండి. 18వ వచనం, ఇందుకు నూర్చుడు ఎద్దు మూతికి చింకము వెయ్యవద్దు అని లేఖనము చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. దేవుని సేవకుడు కూడా సంఘ విషయంలో ఏం చేస్తుంటాడు, ఎంతో కొంత పని చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని వాక్యంలో పెంచడానికి కానీ, మిమ్మల్ని వాక్యంలో నడిపించడం కానీ, దేవుని కార్యక్రమాలు చేయించడంలో కానీ దేవుని సేవకుడు కూడా ఎంతో కొంత దేవుని పని చేస్తుంటాడు కనుక, దేవుని పని చేసే సేవకుడి విషయంలో కూడా మనం ఎలా ఉండాలంట, ఏమంటున్నాడు, నూడ్చుడు ఎద్దు మూతికి చింకము పెట్టవద్దు, పనివాడు జీతానికి పాత్రుడు అన్న సంగతి గుర్తించాలి. చేస్తున్న సేవకుడు చేస్తున్న పనికి తగిన జీతాన్ని ఇవ్వడానికి మనం ఏం చేయాలి, ప్రయత్నించాలి. అలా ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు చెప్తున్నాడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16 నుంచి కొన్ని వచ్చాలు మీరు చూడగలిగితే, ఉపకార ధర్మము చేయు మర్చిపోకండి, ఉపకార ధర్మాన్ని చేయడు మర్చిపోకండి, ఉపకార ధర్మం చేయడం మర్చిపోకండి. ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం, నీకు ఇచ్చిన వ్యాపారం, నీకు ఇచ్చిన స్థితి, నీకున్న ఆస్తి, నీకున్న సమృద్ధిని బట్టి నువ్వు చుట్టూ ఉన్న వారికి ఏం చేయాలి, ఖచ్చితంగా ఎంతో కొంత ఉపకారం నువ్వు చెయ్యాలని బయట ఉన్న వారి కోసం, బయట ఉన్న పేదల కొరకు మాట్లాడుతూ నీకున్న ధనాన్ని బట్టి, ఇప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా నీకున్న సమృద్ధిని బట్టి నువ్వు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో మాట్లాడుతూ 16వ వచనం, ఉపకార ధర్మం చేయు మర్చిపోకండి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి మంచివే చెబుతూ 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలు కాయుచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. అంటే నీ దగ్గర పనిచేసే కూలివాడు ఆనందంగా ఉండాలి, నీకు బోధ చేసే సేవకుడు కూడా ఆనందంగా ఉండాలి. ఆడి బాధపడినా నీకే ప్రమాదం, సేవకుడు బాధపడినా నీకే ప్రమాదం. కనుక మనకున్న సమృద్ధిని బట్టి మన చుట్టూ ఉన్నవాడు ఎవడు బాధపడకుండా ఉండేలా మనం ఏం చేయాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నీకున్న ఆ సమృద్ధి, నీకున్న ఆ స్థితి దేవుడిచ్చాడు. దేవుని నీకెందుకు ఇచ్చాడు అంటే నీ చుట్టూ ఉన్న వారికి నువ్వేం చేయాలి, సహాయము చేయాలి. ఒక విశ్వాసం అయితే సేవకుడు సహాయం చేయాలి, ఒక వ్యాపారం అయితే నీ చుట్టూ ఉన్న రైతులకు, నీ చుట్టూ ఉన్న వారికి ఏం చేయలేవు, సహాయం చేయాలి. ఎక్కడైనా సరే ఎవడు చేసిన కష్టాన్ని మనం ఊరకనే ఏం చేయకూడదు, ఎవరి కష్టాన్ని మనం ఊరకనే దోచేయకూడదు. కష్టపడ్డాడు కనుక కష్టానికి తగిన ఫలాన్ని ఇవ్వడానికి మనం ఎప్పుడు ఏం చేయాలి, ఇష్టపడాలి. అలా ఇవ్వకుండా వాడు దాన్ని దోచేయడం వల్ల వాడు ప్రార్థన చేసాడు అనుకోండి, అది మనకు పాపమే ప్రమాదం ఉంది. ఆ పాపం మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది, పాతాళం తీసుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే అంటున్నాడు, నేను మీకున్న దాన్ని బట్టి రేపటి కోసం మీరు ఏం చేయదు, అతిశయపడదు. రేపు ఉంటాం లేదో తెలీదు, ఈ రోజే మనం బతుకున్నాం కనుక, ఈ రోజే దేవుడు ఆయుష్ ఇచ్చాడు కనుక, ఆరోగ్యం ఇచ్చాడు కనుక, దేవుడి కొరకు ఏం చేయాలో, ఏ పనులు చేయాలో, ఎవరి కొరకు ఏం చేయమని దేవుడు చెప్పాడో వాటన్నిటిని మనకున్న దాన్ని బట్టి మనం చేయడానికి ఎల్లప్పుడూ ముందుకు మనం వెళ్తున్నాం. అలాగని మా దగ్గర ఉంది కదా అని అందరికీ పనిగట్టు రండి బాబు చెప్పాను కదా ఉద్దేశం. నీ దగ్గరికి అవసరం వచ్చినప్పుడు వాడికి తగిన రీతిలో సహాయాన్ని చేయడానికి ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి. ఏంటి అడుక్కున్నోళ్ళు లేకపోతే ఆ పేదలు వచ్చి వేలు వందలు అడగలరా, ఏమంటారు, ఒక 10 రూపాయలు, ఒక 5 రూపాయలు అది ఇచ్చేయడం వల్ల మనం పెద్దగా లాస్ అయితే పోవండి. మనం చేసే ప్రతిదాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీకు సమృద్ధిని ఇచ్చేయడు అంటేనే నీ చుట్టూ ఉన్న వారికి ఏం చేయాలని, సహాయం చేయాలని. కనుక నీకున్న దాన్ని బట్టి అతిశయపడకుండా, దేవుడు ఇచ్చాడని అతిశయపడుతూ దేవుని కార్యాలు, దేవుని కార్యక్రమం ఉన్నతంగా చేసి దేవుడు నా మహాలోకాలకు మీరు చేరాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, ఇదిగో నాయనా మాకున్న స్థితిని బట్టి నాయనా రేపటి వరకు మేము అతిశించే ప్రమాదం ఉందన్న సంగతి నీ గ్రంథంలో ఉన్న మాటను బట్టి మాకు అర్థమవుతుంది. వాళ్ళు అతిశయపడి మేము చనిపోకుండా అది కేవలం మీ కృప వల్లే సంపాదించేవని మిమ్మల్ని బట్టి మేము అతిశయిస్తూ ఉన్నదాన్ని తండ్రి మా చుట్టూ ఉన్న పేదలకు ఇచ్చేవారుగా, పేదలకు నన్ను సహాయం చేసేవారుగా, మా దగ్గర పని చేసేవారికి నా తగిన రీతిలో వారి కూలి వారికి ఎల్లవేళలు ఇచ్చేవారుగా, వారి కూలిలో కూడా కొంత నన్ను బెగబెట్టి మోసం చేసేవారుగా ఉండకుండా తండ్రి వారికి ఇవ్వాలన్న నీ మాటలు తండ్రి మేము విన్నాం. వాటిని బట్టి తండ్రి నన్ను మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ, మమ్మల్ని మేము సరిచేసుకుంటూ ఉన్నతంగా నీ కొరకు నీ మాటల ప్రకారంగా బ్రతుకులాగున
వచ్చిన వారందరికీ తండ్రి ఉన్నతమైన ఆలోచన మీరు పుట్టించమని, ఎంతకాలం ఈ లోకంలో ఉంటాం మాకు తెలియదు, ఉన్నంతకాలం తండ్రి నీ పని, నీ చిత్తం, నీ ఇష్టం, నీ పరిచర్య ఉన్నతంగా చేయలాగున మా అందరికీ తండ్రి మీ ఉన్నతమైన మీ ఆత్మ సహాయాన్ని, మీ ఆత్మ నడిపింపుని దయచేయమని, ఈ కుమారుడు బలియాగంలోనికి తండ్రి చేతులు మంచడానికి మేము సిద్ధపడుతుండగా ఆ బలిని జ్ఞాపం చేసుకుంటూ బలికి తగ్గట్లుగా మా బ్రతుకులను మలుచుకునే చక్కని అవకాశాన్ని వచ్చిన మా అందరికీ దయచేయమని, అందరికీ దయచేయమని, చేస్తున్న పనులు కార్యక్రమాల్లో కూడా మీరుండి ముందుకు నడిపించమని, మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.